నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను మిసెస్ రేఖ. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు దశాబ్దాల కల. కానీ అది వాస్తవ రూపం దాల్చే తరుణంలో సరికొత్త రాజకీయ చిక్కులు వచ్చిపడ్డాయి. మహిళా రిజర్వేషన్ను డీలిమిటేషన్తో ముడిపెట్టడం ఇప్పుడు దేశంలోనే కాదు, తెలుగు రాష్ట్రాలను కూడా ఒక సెన్సేషన్గా మారింది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుందని ఒక ఆందోళన అయితే, రిజర్వేషన్ల పేరిట రాజ్యాంగ స్వరూపాన్ని మార్చే కుట్ర జరుగుతుందన్నది విపక్షాల వాదన. ఇది మహిళా సాధికారతకు వేసిన ముందడిగా, లేక దక్షిణాదిపై జరుగుతున్న రాజకీయ దాడిన? దీనిపై ఇవాల్టి మెగా 9 టీవీ డిబేట్లో క్లియర్ కట్గా తెలుసుకుందాం. మనతో పాటు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, అలాగే బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి గారు, అలాగే టీడీపీ సీనియర్ నాయకులు కంచర్ల విజయభాస్కర్ గారు. సార్ నమస్తే. సార్ విజయభాస్కర్ గారు, ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. విజయభాస్కర్ గారు చెప్పండి. వెల్కమ్ టు మెగా 9 టీవీ. సార్, ఈ డీలిమిటేషన్ ని ఎలా చూడాలి అంటారు? డీలిమిటేషన్ అనేది 1971 తర్వాత డీలిమిటేషన్ చేయలేదు, మధ్యలో చేశారు. 2009 కూడా రీసెంట్గా చేసింది 2009. అయితే 543 సీట్ల పరిధిలోనే ఆ డీలిమిటేషన్ అంటే ఇంటర్నల్ అడ్జస్ట్మెంటే జరిగింది. ఈసారి డీలిమిటేషన్ బిల్లు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏ పరమార్థంతో పెట్టిందంటే, 543 సీట్ల స్థానంలో 140 కోట్లకు పైగా భారతదేశం కిక్కిరిసిన జనాభా కలిగి ఉంది కాబట్టి, స్వాతంత్రం వచ్చినప్పుడు 33 కోట్లే ఉన్నారు కాబట్టి, 71 నాటికి చాలా తక్కువ జనాభా ఉన్నారు కాబట్టి, 71 నుంచి ఇప్పుడు దాకా 29, 26, 45 సంవత్సరాలు అయింది కాబట్టి, 55 సంవత్సరాలు అయింది కాబట్టి, ఈ 55 సంవత్సరాల గ్యాప్లో జనాభా విస్తృతంగా పెరిగారు కాబట్టి, వాటన్నిటిని సమీక్షించి ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో పోతే ఈ పెరిగిన జనాభా దామాషాకు అనుగుణంగా ఒక 50% సీట్లన్నా పెంచాలనే సంకల్ప బలంతో ఇది అందరి శ్రేయస్సును ఉద్దేశించి యూనిఫామ్గా అన్ని రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలకి యూనిఫామ్గా ఈ బిల్లు తీసుకురావాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. డీలిమిటేషన్ అంటే 71 తర్వాత ఉన్నటువంటి మధ్యలో డీలిమిటేషన్ జరిగిన 543 పార్లమెంటు సీటు పరిధిలోనే ఈ డీలిమిటేషన్ జరిగింది. అంతేగాని ఎప్పటికప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ ద్వారా అంటే జనాభా లెక్కలు కూడా 71 తర్వాత 81లో తీశారు, 91లో తీశారు. ఆ తర్వాత కరోనా పేరుతో 2001 జనాభా లెక్కలు తీయలేకపోయారు, 2001 తీశారు. 2020లో 20 తర్వాత కరోనా వల్ల జనాభా లెక్కలు తీయడం అనేది వీలు కాలేదు. అదంటే అది ప్రపంచ సమస్య, అది యూనివర్సల్ ప్రాబ్లం కాబట్టి దానికి ఎవరు బాధ్యులు కాదు. ఆ తర్వాత 2026 ఇప్పుడు 2 దశల్లో దీన్ని పూర్తి చేయాలా. ఈ పాపులేషన్ సెన్సస్ అనేది ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించి మొట్టమొదటిగా ఈ నెల నుంచి ప్రారంభించారు, శ్రీకారం చుట్టారు. అంటే ఫస్ట్ ఎన్ని గృహాలు ఉన్నాయి అనేది ఎన్యూమరేషన్లో తేల్చి, తర్వాత 2వ దశలో జనాభాలు ఏ ఇంట్లో ఎంతమంది జనాభా ఉన్నారు, స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, ఇలా అనమాట. అదేవిధంగా వృద్ధులు ఎంతమంది, బాలికలు ఎంతమంది, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, వాళ్ళకున్న వాహనాలు, ఇతర సదుపాయాలు, మౌలిక సదుపాయాలు ఏంటి, అదేవిధంగా వాళ్ళ యొక్క వాళ్ళ కూలీలా లేకపోతే భూస్థితి కలిగిన వాళ్ళ ఆదాయ మార్గాలు, ఇవన్నీ లెక్కలు తెస్తారు. ఈసారి కొత్తగా ఏంటంటే 1931 తర్వాత 47లో స్వాతంత్రం వచ్చింది. 31 తర్వాత భారతదేశంలో కులగణన చేయాలి. అంతకుముందు బ్రిటిష్ గవర్నమెంట్ హయాంలో కొన్నాళ్ళు కులగణన జరిగింది, మధ్యలో ఆపేశారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ భారత ప్రభుత్వం కులగణనకు కూడా తాజాగా అంగీకారం తెలిపింది. ఆ ప్రకారం ఈసారి కులగణన జనాభా గణంతో పాటు, గృహాల గణంతో పాటు, మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు, ఇతరత్ర వాహనాలు ఇత్యాదులు సౌకర్యాలతో పాటు వాళ్ళ యొక్క ఈ పరిస్థితులను కూడా పరిగణలో తీసుకోవాలా. కులాల పరిస్థితులని అని చెప్పి మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని వందల కులాలు ఉన్నాయి, ఎన్ని భాషలు ఉన్నాయి, అన్నీ వస్తాయన్నమాట. సమగ్ర సర్వే పేరుతో, కుటుంబ సమగ్ర సర్వే పేరుతో భారత ప్రభుత్వం జనాభా లెక్కలని తీసుకోవాలనుకుంటుంది. అయితే అవన్నీ పూర్తి అయ్యేటప్పటికి 2027
చివరి అంతం కావచ్చు, లేకపోతే 2028 జనవరి మార్చి మధ్యలో పూర్తి కావచ్చు. కాబట్టి ఎన్నికలు సమీపిస్తున్నాయి అప్పటికి. కాబట్టి 2011 జనాభా లెక్కల ప్రకారం పోతే అలా అప్రాక్సిమేట్ గా తీసుకున్నా కూడా మనం ఈ యొక్క డీలిమిటేషన్ సంబంధించి ఇప్పుడు 50% సీట్లు ఒక నిర్ణయానికి వచ్చి యూనిఫామ్ గా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పెంచాలనే నిర్ణయం. అందులో తప్పే ఉందా? ఏముంది? ఇప్పుడు దాకా 543, 71 నుంచి ఇప్పుడు దాకా 72లో జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి అసెంబ్లీలకి, పార్లమెంట్కి. అప్పటి నుంచి 543 సీట్ల పరిధిలోనే అడ్జస్ట్మెంట్లు. పోయిన 2009లో కూడా కొన్ని జిల్లాల్లో సీట్లు తగ్గాయి. ఉదాహరణకు మా నెల్లూరు జిల్లాలో మాకు 11 సీట్లు ఉంటే అసెంబ్లీ సీట్లు 10 అయ్యాయి. ప్రకాశం జిల్లాలో 13 ఉంటే 12 అయ్యాయి. అట్లాగే గుంటూరు జిల్లాలో 2 సీట్లు తగ్గాయి. ఇట్లా అన్ని జిల్లాలో కొన్ని జిల్లాల్లో పెరిగాయి. అందువల్ల ఇవన్నీ పార్లమెంటు కూడా అదే విధంగా జరిగింది. అందుకని పార్లమెంటు కూడా 543 సీట్లే చివరికి తగ్గినా, కొన్ని చోట్ల తగ్గినా, కొన్ని చోట్ల ఇచ్చినా టోటల్గా 543 సీట్లు. ఇవన్నీ పెట్టుకొని సరే ఈ జనాభా లెక్కలు కరోనా వల్ల వాయిదా పడ్డాయి కాబట్టి ఇప్పుడు తాజాగా ఈ నెలలోనే స్టార్ట్ చేశారు కాబట్టి ఆ సర్వే కార్యక్రమం ఇదంతా పూర్తయ్యి అన్ని సమగ్ర సర్వే పూర్తయ్యి ఆ లిస్టు తయారు చేసేటప్పటికి కొంత సమయం పడుతుంది. కాబట్టి 2029లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈసారి ఎన్నికలకి కొత్త యువతరాన్ని కొత్తగా చాలా మందికి అవకాశాలు కల్పించాలని చాలా చిన్న దేశాలు, వాటికన్ సిటీ ఉంది సరే, అది వేరే మతపరంగా కొద్ది మంది జనాభా. మిగతా దేశాల్లో 40,000 జనాభాకి ఒక దేశం, 1,00,000 జనాభాకి ఒక దేశం, ఇలా ఉన్నాయి చిన్న చిన్న దేశాలు. మంది 140 కోట్లతో చైనాను క్రాస్ చేసి 145 కోట్లు అంటున్నారు ఇప్పుడు. కాబట్టి చీమల పుట్టల లాంటి జనాభా ఉన్న ఈ దేశంలో పోతే నియోజకవర్గాల సంఖ్య పెంచాలా, ఈ యొక్క ప్రాతినిధ్య చట్టం, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఇంకా చట్టసభ సభ్యుల్ని పెంచాలా, ప్రజాస్వామ్యం గొప్పగా పరిమళించాలంటే, ప్రజాస్వామ్యాన్ని విలువల్ని పెంచాలంటే, ప్రజాస్వామ్యానికి జవజీవాలు కల్పించాలంటే ఈ చట్టసభ సభ్యులు ఎక్కువ ఉంటే వాళ్ళ ప్రాంతాల సమస్యల్ని, వాళ్ళ ప్రాంతాల ఆకాంక్షల్ని చట్టసభల్లో వ్యక్తం చేయడానికి మరింతగా దోహదపడుతుందనే విశాలమైన దృష్టితో ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు డీలిమిటేషన్ కార్యక్రమాన్ని తలపెట్టింది. అదేవిధంగా అందులో భాగంగానే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ సంబంధించి నిన్న అదేవిధంగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఈ మహిళా రిజర్వేషన్ గురించి నేను మాట్లాడొచ్చా ఇప్పుడు మీతో? ఏమ్మా అది ఉందా మన టాపిక్ లో? హలో హలో వినిపిస్తుంది, మాట్లాడండి సార్. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు, ఇకపోతే మహిళా రిజర్వేషన్లని అమ్మా ఈ దేశాన్ని సుదీర్ఘకాలం కాంగ్రెస్ పరిపాలించింది 1947 ఆగస్టు 15 తర్వాత. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి పుత్రిక మేడం గాంధీ గారు, ఆమె సుదీర్ఘకాలం పాటు ఈ దేశ ప్రధానిగా ఉంది. పైగా ఆమె వితంతు వితంతువుల సమస్యలు, వితంతువులకి ఎక్కడ పెన్షన్ ఏర్పాటు చేయలేదు. మా ఉమ్మడి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో వితంతు పెన్షన్ ఎన్టీ రామారావు గారే శ్రీకారం చుట్టారు. అదేవిధంగా మహిళలకు ఆస్తి హక్కు ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అంతకుముందు నుంచి బ్రిటిష్ వాళ్ళు నయం వినిపించారు. బ్రిటిష్ వాళ్ళు విలియం బెంటిక్ రాజారాం మోహన్ రాయ్ గారి విజ్ఞప్తి మేరకు సతీ సహగమన చట్టాన్ని రద్దు చేశాడు. అదేవిధంగా డల్హౌసీ స్త్రీలకు సంబంధించి బాల్య వివాహాలకు సంబంధించి, అదేవిధంగా స్త్రీలకు సంబంధించి ఇంకా కొన్ని సాంఘిక దురాచారాలకు సంబంధించి మన సంఘ సంస్కర్తలు రాజారాం మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, దక్షిణ భారతదేశంలో వచ్చేసి సుబ్రహ్మణ్య భారతి, మన కందుకూరు వీరేశలింగం పంతులు గారు, గురుజాడ అప్పారావు గారు, వీళ్ళంతా మెమోరాండాలు సమర్పిస్తే డల్హౌసీ గారు కూడా స్త్రీలకు సంబంధించి వీళ్ళ యొక్క విజ్ఞప్తిని అనుమతిచ్చాడు ఆయన. మరి అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మహిళా అభ్యుదయం కోసం మహిళలకు ఉన్నటువంటి ఈ మహిళల్ని విముక్తి చేయాల, మహిళలకి పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించాలా. జనాభాలో సగభాగంగా ఉన్నారు మహిళలు. వాళ్ళు వంటింటి కుందేళ్లు కాదు, పిల్లలకనే యంత్రాలే కాదు, పురుషుడి ఆట బొమ్మే కాదు. వీటన్నిటిని అధిగమించడానికి చర్యలు తీసుకోవడానికి ఆ రోజు మహిళగా ఉండి ఇందిరాగాంధీ సగభాగంగా ఉన్న ఈ దేశ జనాభాలో ఇందిరాగాంధీ గారు ఎందుకో మహిళల విషయంలో దృష్టి సారించలేదు.
దృష్టి సారించలేదు. ఇతనితో పెన్షన్లు ఏర్పాటు చేయలేదు. మహిళలకు సంబంధించిన ఆస్తుల సమాన హక్కు చట్టం కల్పించలేదు. మహిళలకి ఆమె రాజకీయంగా ప్రధానమంత్రిగా ఉన్నదే కానీ, కాకపోతే సహజంగా ఎక్కడన్నా అక్కడక్కడ అధికారికంగా చట్టం లేదు కదా, అనధికారికంగా అక్కడక్కడ 4 స్త్రీలకు టికెట్లు ఇస్తారు. అంటే వాళ్ళ భర్త చనిపోతే భార్యకి ఇస్తారు, భార్య ఆరోగ్యంగా ఉంటే, లేకపోతే వాళ్ళ ఇంట్లో వారసుడు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇస్తుంటారు. అదేవిధంగా ఎక్కడన్నా రాజ కుటుంబాలకు సంబంధించిన మహిళలు కూడా ఉంటుంటారు. అట్లాగే కొంత బాగా విదేశాల్లో ఎక్కువ విద్యార్జన పనులు పోతే వాళ్ళు ఏదో పరిచయాలు ఉండి వాళ్ళు వ్యక్తిగతంగా ఏదో లాబింగ్ చేసుకుని టికెట్లు తెచ్చుకుంటే తప్పితే ఇప్పటిదాకా మహిళలకు పోటీ చేయడానికి అధికారికంగా హక్కు లేదు. అనధికారికంగానే వాళ్ళు ఏదో దయాదాక్షిణ్యాల మీద, పురుషుల దయాదాక్షిణ్యాల మీద, పురుషుల యొక్క ఏదో సానుభూతి మీద మాత్రమే వాళ్ళు అడప అక్కడక్కడ చట్టసభల్లో, శాసనసభల్లో అయితే, పార్లమెంట్లో అయితేమి అక్కడక్కడ మిణుకుమంటున్నారు. ఈ పరిస్థితులను అధిగమించాలంటే పూర్తిగా వాళ్ళకి చట్టబద్ధమైన రాజ్యాంగపరమైన హక్కు కల్పిస్తే అది ఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా మహిళలకి ఆ 33% రిజర్వేషన్ ఇవ్వాల్సింది. కాబట్టి చట్టబద్ధమైన హక్కు కల్పించాలని బ్రహ్మాండమైన ఇది హిస్టారికల్ బిల్ ఇదే. పైగా ప్రపంచంలో మహిళల విషయంలో చాలా దేశాలు మనకంటే ముందు ఉన్నాయి. ఇప్పుడు రువాండా అనే ఒక చిన్న కంట్రీ ఉంది, రువాండా. అక్కడ లేడీస్కి నిన్నేదో చూస్తూ ఉంటే లేడీస్కి 56% ఎంతో చూసా. అట్లాగే ఇతర కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో, లాటిన్ అమెరికన్ కంట్రీస్లో, మెక్సికో ఇంకా తదితర దేశాల్లో, లాటిన్ అమెరికన్ కంట్రీస్ వాటిల్లో లేడీస్కి మోర్ దాన్ 50%, కొన్ని దేశాల్లో 40%. ఇవన్నీ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఏంట్రా బాబు, ఇది మంది ఏదో పెద్ద దేశంగా భావిస్తూ ఉంటే జనాభాలో పెద్దది కావచ్చు, భూభాగంలో కూడా బాగా పెద్దదిగానే ఉంది. ప్రపంచంలో 7th ప్లేస్ అనుకుంటాను భూభాగంలో. మరి మనం ఏంది ఇంత వెనకబడి ఉన్నాం? ఏదో మనం జాలీగా రువాండానా, మెక్సికోనా, ఇవేముందులే చిన్న వెనకబడిన దేశాలుగా మనం ఏదో సానుభూతి కురిపిస్తున్నాం. వాళ్ళే ప్రోగ్రెసివ్ ఇదిలో ఉన్నారే, మనం ఎంత వెనకబడ్డామని నిన్న తెలుసుకున్నాను నేను. అంటే ఈ బిల్లు ఇప్పుడు మనకేమనిపిస్తుంది, రువాండాలు, మెక్సికోలు, ఇతర లాటిన్ అమెరికన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ చిన్న వాటిలో 40 నుంచి 60%, 56% దాకా ఈ మహిళా రిజర్వేషన్ ఉందంటే మనం ఎంత వెనకబడి ఉన్నాం. అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు సుదీర్ఘకాలం పరిపాలించే మహిళలకి కనీసం 33% కాకపోయినా కొంత పర్సెంట్ కూడా ఆమె చేయలేదు కదా అప్పుడు. పోతే అదేవిధంగా ఇప్పుడు ఇందులో రాజకీయ కారణాలు ఏమున్నాయమ్మా? ఉండేది ఆడ మగ, ఏ ఇంటికి పోయినా కూడా ఆడ మగ ఉంటారు, అందరూ సమానమే. పోతే అందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలా, అందరికీ విద్య కావాలా, వైద్యం కావాలా, అందరికీ ఆకలి దప్పులు ఉంటాయి, అందరికీ అభివృద్ధులు ఉంటాయి. వాళ్ళు ఏదో దేశాన్ని గురించి కళ్ళగంటారు, రాష్ట్రాన్ని గురించి కళ్ళగంటారు. వాళ్ళు చట్టసభల్లోకి రావాలా, పోతే వాళ్ళ ఆశయాలతో రావాలనుకుంటారు, ప్రజాసేవ చేయాలనుకుంటారు. అందులో తప్పే ఉందమ్మా. దాన్ని తిరస్కరించడం అంటే ఎంత అవమానకరమైన విషయం. భారతదేశం తలదించుకోవాల్సిన విషయం విపక్షాలు చేసిన ఈ పనికి నిన్న భారతదేశం, అందులో ముఖ్యంగా మహిళలు నిన్న విపక్షాలు తీసుకున్నటువంటి నిరసన తెలియజేసినటువంటి ఓటింగ్ లో ఓడించినటువంటి విషయాన్ని ఈ దేశ మహిళలు జాగరూకత గమనించాలా. విపక్షాలకు తగిన రీతిలో భవిష్యత్తులో బుద్ధి చెప్పకపోతే ఎత్ర నారేస్తూ పూజంతే రమంతే తత్ర దేవత అన్న ఈ దేశంలో పోతే ఈ మహిళా లోకాన్ని అవమానించడం కదా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఈ మహిళలకి ఏం న్యాయం చేకూర్చిందో చెప్పమనండి. విజయభాస్కర్ గారు దీనికోసం మనం మాట్లాడదాం. మీరు అన్నది కూడా కరెక్టే, కానీ మనతో పాటు జూమ్ లైవ్ లో